హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెంకటేష్ గారు చెప్పండి, ఈ 100 రోజుల పాలన ఇందాక నేను చెప్పాను, మీరు విన్నారో లేదో, విధ్వంసం, విద్వేషం, వికృతం, వాగ్దానాల భంగం, అలాగే వాగ్దానాల భంగం, వక్రభాష్యం, పుత్రప్రేమ, ధృతరాష్ట్ర పాలన, ఆత్మస్థుతి, పరనింద, పరస్పర డబ్బా, వరదల సృష్టి, వదంతుల సృష్టి, వెంకన్నను వదలరు అంటూ రెడ్ బుక్ రాక్షసత్వం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఇలా అనేక ఇష్యూస్ని టచ్ చేశాను. మరి మీ అభిప్రాయం ఏంటి? ఒకటి 100 రోజుల పాలన, 2 ఇప్పటికీ ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి చంద్రబాబు గారు, రామోజీ, రాధాకృష్ణలు చేస్తున్నటువంటి దుర్మార్గపు ప్రయత్నాన్ని మీరు ఎలా చూస్తారు? వెరీ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్రేక్షకులకి అలాగే ప్యానల్లో ఉన్న సోదరులు కూడా వెరీ గుడ్ మార్నింగ్. 100 రోజుల పరిపాలనలో ప్రభుత్వం ఏ స్థాయిలో దిగజారిపోవాలో అన్ని స్థాయిల్లో దిగజారిపోయేటువంటి ఒక వ్యవస్థని మనం చూస్తున్నాం. అది మనం ఒక రకంగా చెప్పాలని మన దౌర్భాగ్యం అనుకో. అత్యంత సుస్థిరమైన ప్రభుత్వం సాధించారు కూటమి. అది ఎలా సాధించారనేది కాసేపు పక్కన పెడితే 164 సీట్లు అవుట్ ఆఫ్ 175తో వాళ్ళు ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతటి సుస్థిరమైన పరిపాలనలో అద్భుతమైన ప్రభుత్వంలో సుస్థిరంగా ఈ ప్రభుత్వాన్ని చాలా చక్కగా నడుపుకునే ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఇటువంటి చౌకబారు విమర్శలు, ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు హిందువుల మనోభావాలు లేకపోతే ప్రజల మనోభావాలు అనాలా, లేకపోతే ఇంకొకటి అనాలా, స్వామివారికి సంబంధించినటువంటి వ్యవహారం అనాలా, వీటన్నిటిలో ఏది పడితే అది, నోటికి ఏది వస్తే అది ఒక కింది స్థాయి పార్టీ కార్యకర్త మాట్లాడిన విధంగా రోజు ముఖ్యమంత్రి గారు సరైనటువంటి సాక్ష్యాధారాలు లేకుండా దీన్ని తీసుకొచ్చి గత ప్రభుత్వానికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే గత ప్రభుత్వానికి చుట్టాలి అనే తాపత్రయంతో ఈయన చేసినటువంటి ఈ విమర్శలు ఏవైతే ఉన్నాయో నిజంగా అక్కడ తప్పు జరిగిందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి డెరాగేటరీ కామెంట్స్ చేయటం, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దాని యొక్క పాలక మండలి గురించి, లేదంటే అక్కడ జరుగుతున్నటువంటి డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏదైతే ఉందో ఇది చాలా దిగజారిపోయినటువంటి ఒక పనిగానే మనం చూడాల్సినటువంటి ఒక పరిస్థితి. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, సరైన సాక్ష్యాధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తి ఇటువంటి కామెంట్స్ చేయడం ఏదైతే ఉందో ఇది తీవ్రంగా ఖండించదగిన విషయం. నిజంగా అలాంటి తప్పు జరిగినట్టయితే ఖచ్చితమైన సాక్ష్యాధారం, ఎవరు ఆ కంటెంట్ ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారు, ఎవరి హయాంలో జరిగింది, దానికి సంబంధించిన బిల్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా విజిలెన్స్ వ్యవస్థ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక సపరేట్ విజిలెన్స్ వ్యవస్థ ఉంది. అది కాదనుకుంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి విజిలెన్స్ వ్యవస్థ ఉంది. వీటన్నిటిలో ఒక పర్టికులర్ సాక్ష్యాధారాలతో పట్టుకుని ఇటువంటి వ్యవహారాలని ప్రజల్లోకి తీసుకురావాల్సినటువంటి ఒక పరిస్థితి. అలా కాకుండా ఒక పక్కనేమో వాళ్ళు పెట్టిన ఈఓ గారే క్లీన్ చిట్ ఇస్తున్నటువంటి పరిస్థితి, అలాంటి జరిగే పరిస్థితి లేదు. జంతువుల పువ్వులు లాంటి కొండ మీదకి వచ్చే పరిస్థితే లేదు. మేము ఖచ్చితంగా 3 రకాల టెస్టులు చేస్తాము. ఈ 3 రకాల టెస్టులు పాస్ అయిన తర్వాత అసలు అన్లోడ్ అవుతుంది. ఇన్ కేస్ అక్కడ ఏదన్నా క్వాలిటీ చెక్ లో ఏదైనా తేడా ఉంటే వెంటనే వెనక్కి పంపించడం జరుగుతుంది అని చెప్పేసి ఈఓ గారు చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారికి ఎలా తెలిసింది ఇలాంటిది ఒక కార్యక్రమం, ఇలాంటి ఒక వెగటుగా జరిగేటువంటి ఒక కార్యక్రమం జరిగిందని చెప్పేసి ఎవరో ఏదో చెప్తే మరి చేశారా, లేకపోతే నిజంగా ఆయన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే గాలిపోగు చేసి గోల్ చేయటం. ముందు ఏదైతే దుమ్మెత్తి మన నెత్తిన పోస్తాడు, మనం దులుపుకునే కార్యక్రమం మనం చేసుకోవాలి. కాబట్టి ఆయన మనల్ని చాలా బిజీగా ఉంచుతాడు. ఒక కార్యక్రమం తర్వాత ఈ 100 రోజుల్లో మీరు గమనిస్తే సుమారుగా 12 నుంచి 15 వ్యవహారాలు ప్రతిపక్ష పార్టీ మీద ఆయన చేయటం జరిగింది. ఈ 12 నుంచి 15 కార్యక్రమాలలో విజయసాయి రెడ్డి గారితో మొదలుకొని ఈ రోజుకి ఫ్రెష్ గా తిరుమల తిరుపతి దేవస్థానం వరకు ఆగారు. ప్రతి కార్యక్రమం కూడా వీళ్ళు తీసుకునేటువంటి వ్యవహారం కానివ్వండి, వీళ్ళు చేసేటువంటి వీళ్ళ మీడియాలో పెట్టే డిబేట్లు కానివ్వండి, చాలా చాలా ఏ స్థాయిలో పతనమై ఉంటాయి అంటే వీళ్ళు చేసేటువంటి ఈ కార్యక్రమాలకి అసలు ఒక సాక్ష్యం అనేది ఉండదు.
ఏదో ఒకటి సృష్టించటం, దాన్ని జనాల్లోకి వదలటం, జనాలు ఒక 2-3 రోజులకు దానిలో మభ్యపడి లేకపోతే ఆ కార్యక్రమంలో పడి ఉంటారు అని చెప్పేసి అని వీళ్ళు అనుకుంటారు. కానీ ప్రభుత్వం ఏ రకంగా సూపర్ 6 వ్యవహారంలో కానివ్వండి, అవుట్ ఆఫ్ సూపర్ 6 వీళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఎలా ఫెయిల్ అయ్యారు అనేది ఖచ్చితంగా ప్రజలు ఈ రోజు చర్చించుకుంటున్నటువంటి ఒక పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు గమనించినా గమనించకపోయినా సూపర్ 6 లో ప్రభుత్వం ఎలా ఫెయిల్ అయింది అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చూస్తూనే ఉన్నారు. అలాగే ఈ ప్రభుత్వం నెలకి ఎంత అప్పు తీసుకొచ్చి జీతాలు ఇస్తుంది, లేకపోతే ఈ ప్రభుత్వం ఈ రోజు జిఎస్టి కలెక్షన్స్ లో ఎంత మేరకు డ్రాప్ అయింది. చంద్రబాబు నాయుడు గారు రాగానే 20 లక్షల మంది, మీరు చెప్పడం మర్చిపోయినట్టున్నారు, 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాము, సంపద సృష్టిస్తాము, మిమ్మల్ని అట్లా కనీసం మీరు ఆడబిడ్డ అయితే చాలు, పుట్టిన వెంటనే ఆడబిడ్డని అన్నారు. అలాగే స్కూల్కి వెళ్లే వరకు అమ్మఒడి అన్నారు, తల్లికి వందనం అని చెప్పేసి అదే అమ్మఒడి అంటే అవన్నీ కాదు వెంకటేష్ గారు, అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే టైం అంతా అది చదవడానికి సరిపోతుంది. అందువల్ల నేను అవన్నీ చెప్పడానికి కుదరదు. అయితే ఒక్కదాని సమాధానం చెప్పండి, నిజంగా ఉగాది రోజు వాళ్ళని ఎలా మోసం చేశారనేది ముఖ్యంగా చెప్పాలంటే, అసలు ఆడబిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఆడబిడ్డకి 60 సంవత్సరాలు లేదా 55 సంవత్సరాలు వచ్చే వరకు అసలు ప్రతిదీ మేమే చూస్తామని చెప్పేసినట్టు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికి మొదలు పెట్టలేదు, పోనీ మొదలు పెట్టలేదు, మాకు టైం పడుతుందని చెప్తే ఓకే, తప్పేం కాదు. కానీ షెడ్యూల్ అని అనౌన్స్ చేయాలిగా. ఎస్, జగన్ గారు ఏం చేశారు, నేను పలానా నెలలో పలానా తారీఖుని ఇవ్వడానికి ఈ స్కీమ్ అమలు చేస్తాము అని షెడ్యూల్ ఇచ్చారు ప్రతి సంవత్సరం. కానీ వీళ్ళు అసలు షెడ్యూల్ ఇవ్వకపోగా ఒక్కరి భాష్యాలు డబాయింపులు చేస్తున్నారు కదా, అది సమస్య. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి, ఏదైనా ఒక కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చినట్లయితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతి స్కీమ్ కూడా సార్ ఆ రోజుకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. కరెక్ట్. కాబట్టి ఆయనకి షెడ్యూల్ అవసరమైంది. రెండోది ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రి అయ్యే సమయానికి కేవలం 100 కోట్ల రూపాయలు. అవును, కేవలం 100 కోట్ల రూపాయలు. ఇంటి పెద్ద ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చు, ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంది, రేపు మరొక ప్రభుత్వం వస్తుంది. కానీ ప్రభుత్వాన్ని వచ్చే ప్రభుత్వానికి లేదా వచ్చే పార్టీకి అప్పచెప్పేటప్పుడు ఆ ఇంటి పెద్ద ఏం చెప్పాలంటే, నేను ఏదో నాకు చేతనైనంతగా నడిపాను, నువ్వు ఇక్కడి నుంచి సక్సెస్ఫుల్ గా నడపాలని చెప్పేసి చెప్పాలి. కానీ ఆ రోజు ఆర్థిక మంత్రి ఏం చెప్పారు సార్, మాకు బాగా గుర్తుంది. అసలు ఏంటి ఇలాంటి కామెంట్స్ ఎవరైనా చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితే లేదు. జగన్మోహన్ రెడ్డికి కనీసం 3 నెలలు కూడా ప్రభుత్వాన్ని నడపలేడు. అసలు ఒక్క రూపాయి అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. చేయాల్సిన అప్పులన్నీ మేము చేసేసాం. అయితే వెంకటేష్ గారు, మరి మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి. సంక్షిప్తంగా ఒక్క మాట చెప్పండి, నిజానికి నేను చెప్పిన దాంతో మీరు ఏకీపిస్తారా లేదా? చంద్రబాబు గారి సెంటిమెంట్ ఉంటే ఉగాది రోజున ఆయన చేసిన వాటికి కట్టుబడి ఉండాలి కదా. రామోజీరావుకి లేదన్న సంగతి నాకు తెలుసు, రాధాకృష్ణకి లేదన్న సంగతి జగవిరిగిన సత్యం. వాళ్ళకి వ్యాపారం, వాళ్ళ కథ వేరు. కిరణ్ గారికి ఉందని నేను చెబుతున్నాను, అయినా కూడా ఆయన్ని మోసం చేస్తున్నారో లేకపోతే ఆయన తాను మోసం చేసుకుంటున్నాడో పాపం. నేను చెప్పిన దాంతో మీరు ఏకీపిస్తారు. నిజంగా సెంటిమెంట్ ఉంటే చంద్రబాబు గారు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారా? ఆ రోజు ఇచ్చినటువంటి ఉగాది రోజు ఇచ్చిన హామీలను విస్మరిస్తారా, వాలంటీర్లకు సంబంధించి కానీ ఇతరత్ర కానీ? ఖచ్చితంగా ఏకీభవిస్తానండి. మీరు చెప్పిన దాంట్లో మీరు ఇంకా చాలా తక్కువే చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు మీకు తెలిసిన కిరణ్ గారు వేరండి. ఆఫ్టర్ రామోజీరావు గారి తర్వాత పగ్గాలు చేపట్టినటువంటి కిరణ్ గారు వేరనే నేనైతే చెప్తాను. అంటే ఆయన కూడా సెంటిమెంట్ వదిలేశాడా, వదిలేశాడా? ఎందుకంటే ఇటువంటి ఒక పరిపాలన జరుగుతున్నప్పుడు ఇటువంటి ఒక న్యూస్ ని సాక్షాత్తు లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ అని చెప్పుకుంటూ ఉంటారు కదా, ఇలాంటి ఒక పేపర్ లో ఆయనకి అత్యంత అపార నమ్మకం ఉన్నటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పైన ఇటువంటి ఒక వార్త వచ్చింది అని అంటే, ఇప్పుడు ఆయనకు విలువలు ఉన్నాయి అని చెప్పేసి మనం చర్చించాలి. నేను విలువలు అంటలేదండి, నేను విలువల గురించి మాట్లాడలే. సెంటిమెంట్ అంటే ఒక రకమైన నమ్మకం, విశ్వాసం. అంటే దైవభక్తి అనేది చెప్తారు కదా చంద్రబాబు గారును వీళ్ళు, అది అందుకోసం. అసలు ఆ కార్యక్రమమే లేదండి. ఆ సెంటిమెంట్లన్నీ ఆయన ఎప్పుడు వదిలేసినట్టున్నారు. ఎవరు, కిరణ్ గారు కూడా వదిలేశారంటారు. కానీ ఆయన భయం ఎక్కువ అండి. మరి నేను అవును కరెక్ట్, అంటే ఆయన అసమర్థుడు, ఆయన చేతగాని వాడని ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతున్నారేమో, అందుకని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏమైనా నడుపుతున్నారా అని నాకు చిన్న సందేహం. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ, ఎందుకంటే ఇంత నీచంగా రాయకూడదు కదా, అందుకని అడుగుతున్నాను. సో కిరణ్ గారు ఈ రకంగా చేస్తే ఆయన కొంప ఆయనే ముంచుకున్నట్టు అవుద్ది కదా, అది నా పాయింట్ అంతే. సార్, చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేసిన వాళ్ళందరికీ కూడా మొత్తం మునిగాక అని తెలియదు. రైట్, చూద్దాం.